హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకుందాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఎగ్గును కొట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకుందాము. దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుందాము. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకొని, అలాగే ఒక కప్ రైస్ కూడా దీంట్లో నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఈ రైస్ని అనేది మంచిగా కలుపుకోవాలి. మనకి ఇలా ఉడికిన రైస్లో ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మన హై ఫ్లేమ్లో మనం ఈ రైస్ని అనేది ఉడికించుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేసుకున్నాను, అలాగే వెనిగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా. సో ఫైనల్గా దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన వేడి ఎగ్ ఫ్రై రైస్ రెడీ ఫ్రెండ్స్. సో దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.